This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం 10th క్లాస్ పాస్ అయిన వారి కోసం ఎంటీఎస్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 18,494 జీతం అయితే ఇస్తారు. అండ్ వీటికి కేవలం సర్టిఫికేట్లు ఉంటే చాలు. ఈ 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్లు ఉంటే చాలు, మీకు ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక అయితే చేస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి కూడా మినిమం 10th పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. వీటికి సెలెక్ట్ అయితే మాత్రం స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000 వరకు జీతం అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం ఏజే ఇచ్చారు. మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉంటే చాలు, ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. మీకు మ్యాక్సిమం ఏజ్ కానీ కట్ ఆఫ్ డేట్ అయితే ఏది ఇవ్వలేదు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ PDF కూడా ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేశారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. కేవలం మీకు 10th క్లాస్ పాస్ అయితే చాలు. అండ్ మీకు జనరల్ క్వాలిఫికేషన్ మాత్రం మీరు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మాత్రం మీరు మినిమం 10th నుంచి ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ వరకైనా సరే మీరు ఆ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలని కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మీకు ఎలాంటి టైపింగ్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. సో మీకు గనక 10th క్లాస్ అర్హత ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే వీటికి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 18,494 ఇస్తారు. కాకపోతే మీకు ఫస్ట్ 2 monthsలో 50% శాలరీ అనేది సెక్యూరిటీ డిపాజిట్ కింద కట్ చేసి డిపాజిట్ చేసుకుంటారు. వాళ్ళు మీకు ఫర్దర్గా తర్వాత ఇచ్చేస్తామని కూడా వాళ్ళు క్లియర్గా ఇస్తున్నారు, చూసుకోవచ్చు. తర్వాత రీఫండబుల్ ఉంటుంది. సో ఫస్ట్ 2 months మాత్రం మీకు వచ్చే శాలరీలో 50% సెక్యూరిటీ డిపాజిట్ చేసుకొని దాని తర్వాత మీకు రీఫండబుల్ కూడా చేస్తామని క్లియర్గా ఇచ్చారు. సో మంచి శాలరీ ఉంటుంది. మీకు వర్క్ కూడా ఏమీ ఉండదు. స్టార్టింగ్లోనే బేసిక్ శాలరీ మీకు 18,494 ఉంటుంది. కాబట్టి చూసి ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు మ్యాక్సిమం ఎగ్జామ్ ఏమీ ఉండదు. వాళ్ళు క్లియర్ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే మీ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అన్ని బేస్ చేసుకొని అవన్నీ చెక్ చేస్తారనమాట. చెక్ చేశాక షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత మీకు ఇంటరాక్షన్ కానీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. అండ్ మీకు ఇనీషియల్గా కాంట్రాక్ట్ బేస్ లేదా అవుట్సోర్సింగ్ కిందనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు పర్మనెంట్ అయితే కాదు, కానీ తీసివేయడం మ్యాక్సిమం ఉండదు. మీకు ఫర్దర్గా పొడిగించుకుంటూనే వెళ్తారు తప్ప తీసివేయడం అయితే ఉండదు. కాబట్టి క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు అప్లికేషన్ అనేది 26th June నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ రోజు నుంచే మీకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కూడా 25th June ఉంటుంది. మీకు 3 days టైం ఇచ్చారు. కాబట్టి నేను అందుకే ఈరోజే వీడియో చేశాను అనమాట. చూసి అర్హత ఉంటే మాత్రం వెంటనే అప్లై చేసేసుకోండి. మీకు చాలా తక్కువ ఉందన్నమాట. మీకు ఫర్దర్గా అప్లై చేసుకున్న వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కానీ వెరిఫికేషన్ కోసం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఏ డీటెయిల్స్ ఉన్నా అప్డేట్ చేస్తామని క్లియర్ ఇచ్చారు. అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండాలి. అండ్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా ఉంటుంది. 590 రూపీస్ ఉంటుందన్నమాట. ఇది అఫీషియల్గా మీకు ICSIL సంస్థ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో కెరీర్ సెక్షన్లోకి వెళ్ళి ఈ కరెంట్ జాబ్స్లోకి వెళ్ళారంటే మీకు లింక్ వచ్చేస్తుంది అనమాట. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అందులో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక మీ క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చాక లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తారు. అవి కూడా క్లియర్గా ఇచ్చేసి
సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. లాస్ట్కి సబ్మిట్ చేసేటప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ కూడా వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు ఏంటంటే అక్కడ MTS హెల్పర్ అని ఉంటుంది, దానికన్నా రైట్ సైడ్లో అప్లై పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది అనమాట. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర. లేదా అకౌంట్ లేకపోతే క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుని మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ డేట్స్ అవన్నీ అప్డేట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాని తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ MTS హెల్పర్ లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు పోస్టింగ్ అదంతా ఢిల్లీలోనే ఉంటుంది. మాకు పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని ప్లే చేసుకోవచ్చు. చాలా తక్కువ టైం ఉంది. అండ్ మీకు ఇనీషియల్గా 4 months అవుట్సోర్సింగ్ ఇంకా కాంట్రాక్ట్ బేస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫర్దర్గా వాళ్ళ మీ పర్ఫార్మెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ క్వాలిఫికేషన్ నుండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.